హలో వారియర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 16. ఇంత అర్జెంట్గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే రేపటి నుంచి మన పీక్ వీక్ స్టార్ట్ అవబోతుంది. అంటే కాప్సే ఉండవు మన ఎనర్జీ సోర్స్ కోసం. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది క్రూషియల్ పార్ట్ ఆఫ్ ది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అనమాట. ఈ పీక్ వీక్లో మనం ఎంత పుష్ చేస్తామో, ఎంత కష్టపడతామో అనేది స్టేజ్ మీద కనిపిస్తుంది. రేపు మార్నింగే 4:30కి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నా. చూద్దాం. బికాజ్ షెడ్యూల్ చాలా హెక్టిక్ అవబోతుంది. విత్ స్టెప్స్, విత్ కార్డియో, విత్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోనా చేంజ్. సో ఇది అంతా షూట్ చేద్దాం అనుకుంటున్నా. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇదంతా ఒక రోజు ఒక డాక్యుమెంటరీ కింద ఉంటుంది నా యూట్యూబ్లో. సో ఫ్యూచర్లో ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 5-10 years తర్వాత నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తానో నాకు ఈ వీడియో కనిపిస్తుంది దట్ నేను ఒక రోజు బాడీ బిల్డింగ్ ప్రెప్ చేశాను అని. నాట్ దట్ ఐ విల్ క్విట్ బాడీ బిల్డింగ్. ఇది నా ప్యాషన్. ఇది నేను త్రూ అవుట్ ద లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. కానీ ఇది ఒక మెమరీ కింద ఉండిపోతుంది. సో ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో రేపు మార్నింగ్ కలుద్దాం. ఆఫ్ కోర్స్ ఐఎమ్ గోనా వేకప్. లెట్స్ గో. సో ఇది మన ఫస్ట్ ప్రీ వర్కౌట్ మీల్ అనమాట ఇవాళ. సో టైం 4:30 వరకు అయింది. సో ఫాస్ట్గా మీల్ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. ప్రీ వర్కౌట్ మీల్ అయిపోయింది. ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకొని మనం జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. టైం ఆల్మోస్ట్ 5 అయిపోయింది. లేట్ ఉన్నాం. సో ఫాస్ట్గా జిమ్కి అయితే వెళ్ళిపోయి వర్కౌట్ సెషన్ స్టార్ట్ చేద్దాం. సో వీ హ్యావ్ టోటల్ 15 వేరియేషన్స్ వర్కౌట్లో. దాని తర్వాత వీ హ్యావ్ 45 minutes ఆఫ్ కార్డియో ఆల్సో. సో చాలా లెంతీ ఉండిపోతుంది. సో 7 days ఇదే ప్రోగ్రామ్ ఉండిపోతుంది. సో చూద్దాం ఎలా అవుతుందో, టైం ఎలా మేనేజ్ అవుతుందో చూద్దాం. సో జిమ్కి అయితే వచ్చేసాం, కానీ జిమ్లో ఎవరు లేనట్టున్నారు. ఫస్ట్ మనమే వచ్చాం. సో లైక్ చేసేద్దాం. లెట్స్ గో. స్టార్ట్ చేద్దాం సెషన్ని. సో రూమ్కి అయితే వచ్చేసాం. టైం అస్సలు లేదు. చికెన్ దగ్గర లేట్ అయింది, స్పినాచ్ దగ్గర లేట్ అయింది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నా. లంచ్ మీల్ కూడా అవుతుంది. సో చూద్దాం ఎంత టైం అవుతుందో. సో ఇప్పుడు ఆఫీస్ కూడా వెళ్ళాలి. కార్డియో అయితే డన్, వర్కౌట్ అయితే డన్, స్టెప్స్ మిగిలి ఉన్నాయి. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఇవే పెండింగ్ టాస్క్స్. సో ఇవి కంప్లీట్ చేసుకుందాం. చూద్దాం, వాళ్ళ మీల్ చూపిస్తాం మీకు. సో ఇది మన మీల్ అనమాట. సో ఇందులో ఏముంది అంటే చికెన్ 100 grams, spinach 100 grams and 3 egg whites. సో ఆఫీస్కి అయితే వచ్చేసా. ఇవాళ బండి మీద వచ్చా. ఎందుకు అంటే సొల్లు చెప్పను, పాయింట్కి చెప్తా. ఎక్స్క్యూజ్ అయితే కాదు,
సో బేసిక్లీ మనం ఇవాళ 7 లీటర్స్ వాటర్ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఆబ్వియస్లీ ఈ విల్ యూరినేట్ టూ మచ్. నేను నా వాకింగ్స్ ఏం 20 మినిట్స్ వరకు ఉండవు. ఇట్ విల్ బీ లైక్ 45 to 50 మినిట్స్, అప్పుడప్పుడు 1 అవర్ కూడా. ఆఫీస్ రావడానికి అప్పుడప్పుడు 1 అవర్ కూడా పడుతుంది. సో ఇట్స్ బెటర్ ఐ కమ్ ఇన్ బైక్ అండ్ స్టెప్స్ ఆఫీస్లో కంప్లీట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో అందుకే బైక్ మీద వచ్చాను. సో ఈ 7 days ప్రెప్లో ఇలాగే చేద్దాం, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. ఆల్రెడీ పాస్ట్లో ఫేస్ చేసిన ఇష్యూ, ప్రెప్లో ఉన్నప్పుడు మనం వాటర్ ఎక్కువ ఫ్లష్ అవుట్ చేస్తాం. సో నిన్న ఏమైందంటే, నిన్న వాక్ చేసుకుంటూ ఆఫీస్కి వస్తున్నప్పుడు 3 to 4 times టాయిలెట్ అయితే వచ్చింది. సో చాలా హెక్టిక్ అయిపోద్ది టైంకి. సో అందుకే డిసిజన్, లెట్స్ గో, చూద్దాం ఎలా అవుతుందో. పీక్ వీక్ డే 1, లెట్స్ గో. ఐ వాజ్ రైట్, టాయిలెట్కి వస్తుంది. ఈ టైంకి నేను ఆల్రెడీ మా ఇంటి దగ్గరే ఉంటా, బట్ నౌ ఐమ్ అట్ ఆఫీస్. సో వెరీ వైజ్ డిసిజన్. బుద్ధి వాడండి, ఎక్కడ వాడాలో వాడడం, కానీ ఇలాంటి కేసెస్లో వాడతాం. Guys, you are on YouTube. You are on YouTube. Lazy people, lazy guys. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. का साइज है तो इट्स लेस देन 2-5 hours. It's better. ఇసాబ్గోయిల్ అనమాట. ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఒకవేళ మనం యూజువలీ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఫైబర్ తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ అ న్యాచురల్ సప్లిమెంట్ అనమాట. ఇది యూస్ చేయవచ్చు, ఎవరైనా యూస్ చేయవచ్చు ఫైబర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోవడానికి. సో ఇది తాగేసి, ఇది మన లాస్ట్ థింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ వీ డూ ఇన్ అ డే. ఇది తాగేసి మనం పడుకుందాం. ఇవాళ చాలా నేర్చుకున్నాను నేను. బాడీ బిల్డింగ్ ప్రెప్ అంటే ఏంటో అనేది తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఇంకా ఫస్ట్ డేనే, ఇంకా 6 days ఉన్నాయి. 6 days ఇలా సర్వైవ్ అవ్వాలి. నిజమే అంటారు, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో నెగ్గామా లేదా అనేది సెకండరీ, కానీ మీరు స్టేజ్ ఎక్కారు అంటే యూఆర్ ఆల్రెడీ అ విన్నర్. సో అది చాలామంది చెప్పారు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అది ఎందుకు అంటారు అనేది. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఇది మెంటల్ బ్యాటిల్ అనమాట. మనం తినే ఫుడ్లో ఇవాళ కార్బ్స్ ఉన్నాయా, హార్డ్లీ 50 grams ఉన్నాయి. 50 grams కార్బ్స్తో ఎనర్జీ రాదు. మనం జిమ్లో వర్కౌట్ చేసేది మోస్ట్ విత్ ద విల్ పవర్. సో ఇదే విల్ పవర్ని నెక్స్ట్ వచ్చే 6 days కంటిన్యూ చేద్దాం అని అంటారు అనుకున్నారా? కాదు, త్రూ అవుట్ ద లైఫ్ కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇది తాగేసి పడుకుందాం. రేపు మార్నింగ్ మళ్ళీ 4కి లేద్దాం. ఐఎమ్ ట్రయింగ్ టు ఫిక్స్ మై స్లీప్ షెడ్యూల్ ఫర్ దిస్ ప్రెప్. 1% బెటర్ ఎవ్రీడే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రెప్ టైంలో వీడియోస్ చేయడం చాలా కష్టం, కానీ ఐఎమ్ ట్రయింగ్ ద బెస్ట్ ఐ క్యాన్. ఇవాళకి ఇంతే. లెట్స్ డూ ఇట్ అగైన్ టుమారో. సీ యూ గైస్. స్టే సేఫ్.